రాథోడ్ మనోహరి వాళ్ళ కార్ని ముందు వెళ్ళమని చెప్పడంతో మనోహరి రణవీర్ ఏం ప్లాన్ చేస్తాడో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ రౌడీలు డైవర్ట్ చేసిన దారిలో కార్ని పోనిస్తూ ఉంటుంది. అలా మనోహరి కార్ పోనిస్తూ ఉండగా సడన్గా ఒక దగ్గర బ్రేక్ వేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, అమ్మ మనోహరి ఏమైందమ్మా, ఎందుకు కార్ ఆపావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎదురుగా చూసేసరికి చిరుత పులి కనిపిస్తుంది. పులిని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటే రామ్మూర్తి కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. వెనక కారులో బాగి, పిల్లలు, రాథోడ్ వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. అప్పుడు అంజు అక్కడ పులి ఉందన్న విషయం తెలియక కారు దిగి రామ్మూర్తి దగ్గరికి వస్తుంది. తాతయ్య తాతయ్య నేను నీ దగ్గర కూర్చుంటాను తాతయ్య అని చెప్పి అంజు రామ్మూర్తిని పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి అంజుని చూసి కంగారు పడిపోతూ, అమ్మ అంజు, పులి అమ్మ, వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అంజుని కాపాడాలని రామ్మూర్తి ప్రయత్నిస్తూ ఉంటే కార్ డోర్ లాక్ అయిపోయి ఉండడంతో అప్పుడు రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు. పులి అంజుని చూసి తన మీద దాడి చేయడం కోసం అని చెప్పి ఒక్కసారిగా తన మీదకి దూకబోతూ ఉంటుంది. ఇక అప్పుడే బాగి కూడా అంజు కోసం కంగారు పడిపోతూ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా అంజు కోసం కంగారు పడిపోతూ ఉంటారు. రాథోడ్ పాప అంజు అంజు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అంజు తాతయ్య, పులి తాతయ్య అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక అలా బాగి ఒక్కసారిగా పులి అంజు మీద దాడి చేయబోతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అంజుని ఎత్తుకొని పక్కకు లాక్కొచ్చేస్తుంది. అప్పుడు పులి బాగి మీద కూడా దాడి చేయబోతూ ఉంటుంది. రామ్మూర్తి అమ్మ బాగి, అమ్మ బాగి అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మ మనోహరి, కార్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఏదో ఒకటి చెయ్యమ్మా అని అంటూ ఉంటే అంకుల్ ఇప్పుడు కనుక కార్ లాక్ ఓపెన్ చేస్తే అప్పుడు ఆ పులి మీతో పాటు నా మీద కూడా దాడి చేస్తుంది, ఇప్పుడు రిస్క్ అవసరమా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అక్కడ నా కన్న కూతురు ప్రాణాలు పోతూ ఉంటే స్వార్థంగా నేను ఆలోచిస్తూ చూడలేనమ్మా అని చెప్పి రామ్మూర్తి డోర్ ఓపెన్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు పులి బాగి మీద అంజు మీద దాడి చేయబోతూ ఉంటే రాథోడ్ పిల్లలు కారులో నుండి ఇదంతా చూస్తూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే బాగి కడుపులో ఉన్న బిడ్డ, అమ్మ నీకు ఏమీ కాదమ్మా, చెప్పాను కదా నా ప్రాణాలు అడ్డు వేసానా, నిన్ను కాపాడుతానని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో పాప పిలుపు వినగానే బాగి ధైర్యం తెచ్చుకుంటుంది. అంజుని తీసుకొని అలా మెల్లిగా కాస్త అడవి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు అక్కడ ఒక త్రిశూలం కూడా ఉంటుంది. ఆ పులి బాగి మీద అంజు మీద దాడి చేయడానికి ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూకుతూ ఉంటే అంజు భయపడిపోతూ మిస్సమ్మ అంటూ బాగిని గట్టిగా హక్ చేసుకుంటుంది. బాగి కూడా అంజుని గట్టిగా హక్ చేసుకుని, నీకు ఏం కానివ్వను అంజు, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను కాపాడుతాను అని చెప్పి అలా ఒక్కసారిగా పక్కకు తప్పుకోవడంతో పులి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టున్న త్రిశూలం మీద దూకేస్తుంది. దాంతో ఆ త్రిశూలం గుచ్చుకొని ఆ పులి చనిపోతుంది. ఇక దాంతో రామ్మూర్తి, రాథోడ్ వీళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు. కార్ దిగి బాగి దగ్గరికి అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే లేదు మాకేం కాలేదు తాతయ్య అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అమ్మ బాగి, ఇది చాలా ప్రమాదకరమైన అడవిలాగా ఉంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదమ్మా, వెళ్దాం పదా అని చెప్పి రామ్మూర్తి బాగిని కూర్చోబెడతాడు. ఆ తర్వాత రామ్మూర్తి రాథోడ్తో, రాథోడ్ మనం ఎందుకో రాంగ్ రూట్లో వచ్చామేమో అనిపిస్తుంది, వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం రాథోడ్, లేకపోతే ప్రమాదంలో పడతామని రామ్మూర్తి అంటూ ఉంటాడు. సీమంతం కంటే నాకు నా బిడ్డ క్షేమం ముఖ్యం అని చెప్పి రామ్మూర్తి అనడంతో అప్పుడు రాథోడ్ సరే సార్, వెంటనే బండిని వెనక్కి తిప్పుతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి రణవీర్ పంపించిన రౌడీలు వస్తారు. ఆ రౌడీలు అందరూ కూడా ఒక్కసారిగా బాగి వాళ్ళను చుట్టుముడతారు. ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా చంపేస్తామని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటే అప్పుడు మనోహరి చెంబతో మెల్లిగా రణవీర్ వేసిన ప్లాన్ ఇదే అనుకుంటా, వీళ్ళంతా కూడా రణవీర్ పంపించిన రౌడీలే ఆ బాగిని చంపడానికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చెంబ, మనోహరి మనం మెల్లిగా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది. రేయ్ ఎవర్రా మీరు, నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి రామ్మూర్తి రౌడీలను బెదిరిస్తూ ఉంటాడు. రే ముసలోడా, ఏంట్రా మాకే వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి ముందుకు వస్తే నిన్ను కూడా చంపేస్తామని
రామ్మూర్తిని బెదిరిస్తూ ఉంటారు. రౌడీలు రామ్మూర్తి మీద దాడి చేసి కర్రతో కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. ఇకప్పుడు రాథోడ్, రే ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? ఆ పిల్లలు మా సార్ అమరేంద్ర సార్ పిల్లలు. మిస్సమ్మ లెఫ్టినెంట్ అమరేంద్ర గారి భార్య అని చెప్పి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే మా సార్ మీ అంత చూస్తారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అలా అడ్డొచ్చిన రౌడీలను రాథోడ్ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా రాథోడ్ని చుట్టుముట్టి రాథోడ్ తల మీద కొట్టి రాథోడ్ కూడా స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. ఇక అలా పిల్లలు, బాగి వీళ్ళంతా కూడా ఒక చోట నిలబడి ఉంటారు. మిస్సమ్మ అంటూ పిల్లలంతా కలిసి బాగిని హక్ చేసుకుంటారు. మర్యాదగా మీకే చెప్తున్నాను, పిల్లల్ని వదిలేయండి. ఒకవేళ మీరు నా కోసమే వచ్చుంటే నన్ను చంపేసినా పర్వాలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మాకు కావాల్సింది నువ్వు పిల్లలు, మీరంతా కూడా అని చెప్పి, ఏయ్ మీకు ప్రత్యేకంగా చెప్పాలా? ప్రాణం మీద ఆశ ఉంటే మర్యాదగా ఇక్కడి నుండి పారిపోండి, లేకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పి రౌడీలు మనోహరిని చంబాని బెదిరిస్తూ ఉంటారు. ఇక దాంతో మనోహరి వాళ్ళు భయపడినట్టుగా నటిస్తూ, దయచేసి పిల్లల్ని బాగిని వదిలేండి, మీకేం కావాలన్నా ఇస్తాము, ఒకవేళ మా దగ్గరున్న బంగారం కావాలంటే అది కూడా ఇస్తాము అని చెప్పి మనోహరి కావాలని రౌడీల ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మీ బంగారం వద్దు, ఏమీ వద్దు, మాకు కావాల్సింది వీళ్ళ ప్రాణం అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ మనోహరిని చంబాని కూడా కొట్టినట్టుగా నటిస్తూ ఉంటే వాళ్ళు అక్కడే స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ ఉంటారు. అలా బాగిని పిల్లల్ని కిడ్నాప్ చేసి రౌడీలు కారులో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు అమర్ అడవి దగ్గరికి వచ్చేసరికి అటువైపుగా కారు ఒకటి వెళ్ళినట్టుగా గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. ఫోన్ సిగ్నల్స్ అన్నీ కలవకపోవడంతో అప్పుడు అమర్ ఆ అడవి లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా అడవి లోపలికి వెళ్ళేసరికి ఒక చోట రామ్మూర్తి, రాథోడ్ ఇద్దరు కూడా స్పృహ కోల్పోయి ఉంటారు. మనోహరి, చెంబ ఇద్దరు మాత్రం అక్కడి నుండి పారిపోతారు. అమర్ వాళ్ళిద్దరి మొహం మీద వాటర్ చల్లడంతో రాథోడ్ స్పృహలోకి వచ్చి, సార్ మమ్మల్ని కొట్టి మిస్సమ్మను పిల్లల్ని రౌడీలు ఎత్తుకుపోయారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఎలాగైనా సరే రౌడీలను పట్టుకోవాలని చెప్పి అడవి లోపలికి వెళ్తూ కారు ఎటువైపు వెళ్ళిందో ఆ టైర్ గుర్తుల ఆధారంగా అటువైపుగా వెళ్తూ ఉంటాడు. బాగిని పిల్లల్ని రౌడీలు కారులో తీసుకొని వెళ్తూ ఉంటే ఒక చోట కారు ఆగిపోతుంది. అడవిలోనే కారు ఆగిపోవడంతో అప్పుడు రౌడీలు, రే ఈ కారు ఇప్పుడు రిపేర్ వచ్చిందేంట్రా అని చెప్పి ఈ పిల్లల్ని, ఈ భాగమతిని మనం ఇక్కడే చంపేద్దాము, ఒక పని అయిపోతుంది అని చెప్పి వాళ్ళు కత్తితో బాగిని పొడవబోతూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. రౌడీలందరినీ కూడా చితక్కొట్టి బాగిని పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు. డాడ్ అని చెప్పి పిల్లలు కంగారు పడిపోతూ ఉంటాయి. మీరేం కంగారు పడకండి పిల్లలు, నేను వచ్చేసాను కదా, మిస్సమ్మకు మీకు ఏం కానివ్వను అని చెప్పి అమర్ పిల్లలకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అలా రౌడీలందరినీ కూడా చితక్కొట్టి బాగిని పిల్లల్ని అమర్ కాపాడుతాడు. ఇక ఆ తర్వాత అమర్ బాగిని పిల్లల్ని కారులో తీసుకొని వెళ్తూ ఉంటే సడన్గా బాగీకి నొప్పులు మొదలవుతాయి. బాగీకి నొప్పులు మొదలవ్వడంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. రౌడీలు అమర్ కార్ టైర్ని కూడా పంచర్ చేస్తారు. ఇక దాంతో ముందుకు వెళ్ళలేక అమర్ అలా నొప్పులతో బాగీ విలవిల్లాడిపోతూ ఉంటే ఎంతగానో ఇబ్బంది పడుతూ అలా రెండు చేతులతో బాగిని ఎత్తుకొని, బాగి నీకేం కాదు, ఎలాగైనా సరే నిన్ను పాపని కాపాడుకుంటాను అని చెప్పి అలా అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. రామ్మూర్తి, రాథోడ్ ఇద్దరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ అడవిలో ఉన్న గూడెం వాళ్ళు అమర్ బాగిని ఎత్తుకొని రావడం చూసి, బాబు తనకు ప్రసవం అయ్యేలాగా ఉంది, ఇక్కడ గూడెంలో మా మంత్రస్థాని ఉంది, మీరు ఆవిడ దగ్గరకు తీసుకుని వస్తే ఆవిడ ప్రసవం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఆ గూడెం వాళ్ళను నమ్మి, దయచేసి నా భార్యకు నా బిడ్డకు ఏం కాకుండా మీరే కాపాడండి అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా బాబు అంటూ వాళ్ళు బాగీకి ప్రసవం చేస్తూ ఉంటారు. బాగీకి అలా ప్రసవం జరుగుతూ ఉంటే అమర్ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. రామ్మూర్తి అమర్కి క్షమాపణ చెప్తూ, నన్ను క్షమించండి అల్లుడు గారు, ఇదంతా నా వల్లే జరిగింది, సీమంతం జరిపించడం ఇష్టం లేదని, ఈ టైంలో ట్రావెలింగ్ మంచిది కాదని మీరు చెప్పారు, కానీ
నేనే బలవంతం చేసి మరీ పరిస్థితి ఇక్కడ వరకు తీసుకువచ్చాను అని చెప్పి రామ్మూర్తి కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అయ్యో మామయ్య గారు మీరేం బాధపడకండి, ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని చెప్పి అమర్ రామ్మూర్తికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక యమలోకంలో ఉన్న ఆరు ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, నా కుటుంబానికి కష్టం వచ్చింది, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటే, లేదు బాలిక, నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అప్పుడు ఆరు, యమధర్మరాజా మీరైనా నన్ను భూలోకానికి పంపించండి, నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డ అల్పాయుష్కురాలని చెప్పారు కదా, ఎట్టి పరిస్థితులను ఆ బిడ్డ చనిపోకూడదు, ఆ బిడ్డ ప్రాణాలతో ఉండాలి, ఇప్పటికీ నా కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది, ఆ బిడ్డ వల్ల నా కుటుంబం సంతోషంగా ఉండాలి కానీ బాధపడే పరిస్థితి రాకూడదు, ప్లీజ్ యమధర్మరాజా నా చెల్లెల్ని కాపాడుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటే, నువ్వు వెళ్ళినా కూడా ఆ బిడ్డను కాపాడలేవు బాలిక అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఆ శిశువు పుట్టడంతోనే మరణిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆరు కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. గూడెంలో అమ్మవారి సమక్షంలో బాగీకి డెలివరీ జరుగుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు ఎంతగానో ఏడుస్తూ ఆ అమ్మవారిని దండం పెట్టుకుంటూ, తల్లి పుట్టిన దగ్గర నుండి నువ్వే నా తల్లివని భావించి నీకు ఎన్నో పూజలు చేశాను, నువ్వైనా నన్ను కరుణించు తల్లి, నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డ క్షేమంగా పుట్టేలాగా నువ్వే ఆశీర్వదించు తల్లి అని చెప్పి అలా ఆరు అమ్మవారికి దండం పెట్టుకోవడంతో స్వయంగా ఆ అమ్మవారే ప్రత్యక్షమయ్యి ఆరుకి వరాన్ని ప్రసాదిస్తూ, బాలిక నువ్వు చేసిన పూజల ఫలితంగా నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను, నీ ఆత్మ ఆ చనిపోయిన శిశువులోకి ప్రవేశించినట్లయితే మళ్ళీ నీకు పునర్జన్మ లభిస్తుంది, నీ కుటుంబంతో కలిసి జీవించే అవకాశం లభిస్తుందని చెప్పి ఆ అమ్మవారే ఆరుకి వరాన్ని ప్రసాదిస్తారు. ఇక దాంతో బాకీకి పుట్టిన బిడ్డలో కదలికలు లేకపోవడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉండగా కొద్దిసేపటికే ఆరు ఆత్మ ఆ బిడ్డలోకి ప్రవేశిస్తుంది. అలా పుట్టిన బిడ్డ ఏడవడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. పుట్టిన బిడ్డను ఎత్తుకొని బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ముద్దాడుతూ, ఏవండి అక్క మళ్ళీ నాకు కూతురుగా జన్మించింది, ఇదిగోండి అని చెప్పి అచ్చం ఆరు అక్కలాగే పాప ఉంది కదా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే రామ్మూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.